వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ కానీ పేదలు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇష్టం లేదు. వారి పిల్లలు మాత్రం విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుంటారు. పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ చదువుకోవద్దా, అంతర్జాతీయ స్థాయికి ఎదగద్దా, వాళ్ళు సాధికారత సంపాదించుకోవద్దా. విభిన్న భాషలు ఉన్నాయి భారతదేశంలో. ఏకత్వానికి ప్రతీక అన్ని భాషలని నేర్చుకోవడం లేదా అన్ని భాషలను సమానంగా చూడడం అని చెప్పేసి వాళ్ళ రాహుల్ గాంధీ గారు చాలా ఘాటైన విమర్శ చేశారు. అట్లాగే టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రైన్ ఆయన కూడా వాళ్ళ 22 భాషలు గుర్తింపు ఉన్న భాషలే కాకుండా వందలాది భాషలు భారతదేశంలో ఉన్నాయి. ఏ భాషనైనా ప్రాంతీయ భాష కావచ్చు, జాతీయ భాష కావచ్చు, అంతర్జాతీయ భాష కావచ్చు. ఇవాళ ఇంగ్లీష్ అంతర్జాతీయ భాషగా, వాణిజ్య భాషగా, ప్రపంచాన్ని కమ్యూనికేట్ చేస్తున్న భాషగా ఖచ్చితంగా పేదలు నేర్చుకోవాల్సిందే. వాళ్ళు ఉన్నతమైన స్థితికి ఎదగాలంటే ఇంగ్లీష్ అనివార్యము. ప్రపంచ దేశాలు తిరగాలంటే ఇంగ్లీష్ అనివార్యము. ప్రపంచ విజ్ఞానం తెలుసుకోవాలంటే ఇంగ్లీష్ అనివార్యము. ఖచ్చితంగా పేదలు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే. పేదలు బాగుపడడం బీజేపీకి ఇష్టం లేదు, నచ్చదు పేదలు ఇంగ్లీష్ నేర్చుకోవడం, వాళ్ళు బాగుపడడం అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఘాటైన విమర్శ చేశారు. దాంట్లో వాస్తవం ఉంది. వెంకయ్యనాయుడు మనవరాల్లోని వెంకయ్యనాయుడు పిల్లలంతా ఇంగ్లీష్ మీడియం చదివిస్తాడు, ఆయన మాత్రం తెలుగు భాష గురించి చెప్తాడు. చంద్రబాబు నాయుడు మనవన్ని, చంద్రబాబు నాయుడు కోడలు, చంద్రబాబు నాయుడు కొడుకు అందరు ఇంగ్లీష్ మీడియం చదవాలి, చంద్రబాబు నాయుడు మాత్రం తెలుగు గురించి మాట్లాడతాడు. అంటే తెలుగు వద్దని ఎవరు చెప్పట్లేదు ఇక్కడ. తెలుగు ఖచ్చితంగా అనివార్యమే, కానీ తెలుగు కంటే 100 రెట్లు ఇంగ్లీష్ అనేది అవసరము. ఇవాళ పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలన్నా, ఉన్నత అవకాశాలు పొందాలన్నా ఇంగ్లీష్ ఒక అనివార్యమైన భాషగా నేర్చుకోవాల్సిందే. వాళ్ళకి ఖచ్చితంగా ఉన్నత స్థితికి ఎదగాలంటే ఇంగ్లీష్ రావాలి. దాంతోపాటు హిందీ వాళ్ళ ఇష్టం, చాయిస్ నేర్చుకుంటూ లేకపోతే లేదు. కానీ ప్రాంతీయ భాషలో మీరు ఎగ్జామ్సే పెడతలేరు కదా. మరి ప్రాంతీయ భాషలో మీరు ఎగ్జామ్స్ పెడితే అది అన్ని గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, ప్రాంతీయ భాషలో పెట్టినప్పుడు ప్రాంతీయ భాష మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తావు. నువ్వు పెట్టినప్పుడు ఏం చేస్తారు? ఇంగ్లీష్ మీదే చేస్తావు. ఇలా విదేశాలకు వెళ్ళే పిల్లలంతా కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలా, లేకపోతే ప్రాంతీయ భాష నేర్చుకోవాలా? ప్రాంతీయ భాషలో మాత్రమే అవకాశం ఉంటుందా, లేదంటే హిందీ ఉంటుందా? కాబట్టి ఇవాళ పేదవాళ్ళకి వాళ్ళ బతుకులు మారాలన్నా, పేదవాళ్ళు కొత్త కాన్సెప్ట్స్ తెలుసుకోవాలన్నా, ఇవాళ బడుగు బలహీన వర్గాలంతా కూడా ఇంగ్లీషు నేర్చుకోవడం వల్లనే వాళ్ళు ఇలా గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదిగారు, గొప్పగా రచయితలుగా ఎదిగారు, గొప్పగా ప్రొఫెసర్లు అయ్యారు, గొప్పగా. ఇప్పుడు నాదంతా తెలుగు మీడియం అయినా సరే తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవడం కారణంగానే ఇవాళ నేను కొలంబియాలో కానీ, ఆక్స్ఫర్డ్లో కానీ, లేదా మన అదే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ, లేదంటే ప్రపంచంలో విశ్వవిద్యాలయాలకు అన్నిటికి పోయి చెప్పడానికి, పరిశోధన పత్రాలు సమర్పించడానికి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంటా, నాకు తెలుగులో పోయానా, ఇంగ్లీష్ వల్ల పోయానా, అవకాశాలు వచ్చాయా? ఇవాళ నాలాంటి వాళ్ళంతా కూడా పేదలు, అత్యంత పేదరికం వచ్చిన నేను ఇలా అంతర్జాతీయ స్థాయికి విశ్వవిద్యాలయాలకు పోయి పరిశోధన పత్రాలు సమర్పించి వస్తున్నానంటే, అంతర్జాతీయ సమావేశాలు, గ్లోబల్ సమావేశాలకి, ప్రపంచ సదస్సులకి వెళ్తున్నామంటే ఇంగ్లీష్ వలన లేకపోతే తెలుగు వలన? ఇట్లా నాలాంటి వాళ్ళు ఎంతోమంది కదా ఇవాళ మొత్తం ప్రొఫెసర్ కంచాయిల లాంటి వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్లనే కదా ఇవాళ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచం మీద అయిందంటే ఇంగ్లీష్ వల్లనే కదా. మరి ఆయన ఇంగ్లీష్ నేర్చుకోకుండా మరాఠీలోనే ఉంటే, ప్రాంతీయ భాషలోనే ఉంటే, అక్కడికే పరిమితం అయితే ఆయన ప్రపంచం మీద అయ్యాడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఇవాళ ఇంగ్లీషు నేర్చుకోవడం అనేది అనివార్యము. ఖచ్చితంగా ప్రపంచ మార్కెట్లో నిలబడాలన్నా, ప్రపంచ మేధావిగా ఎదగాలన్నా ఇంగ్లీష్ ఒక్కటే శరణ్యం. పేదలారా మొత్తం మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి. పేదల బతుకులు మారాలన్నా ఇంగ్లీష్ నేర్చుకోవాలా. ఇంగ్లీష్ ఈజ్ ద ఓన్లీ లాంగ్వేజ్ విచ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద ఇండివిజువల్స్ అండ్ ద సొసైటీ. అట్లా లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవద్దని చెప్పట్లేదు. మన ప్రాంతీయ భాష వద్దు, అమ్మ భాష, మాతృభాష అమ్మ భాష, జీవితం అర్థం కావాలంటే మాతృభాష అర్థం కావాలి. కాకపోతే ఇవాళ మీ జీవితాలు మారాలంటే, జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి లభించాలంటే అనివార్యంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్
is the only way of life to transform the individuals and the society at the global level, at the local level, local language, at the global level, English language. So that is the essence, that is the essential part of our life. English is essential part of our life. It has become now. కాబట్టి ఆర్ఎస్ఎస్ బీజేపీ సిగ్గుపడాలి, వాళ్ళు సిగ్గుపడాలి పేదలకు ఇంగ్లీష్ విద్యను దూరం చేయడానికి. అంతేగాని ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు సిగ్గుపడే రోజు వస్తాయని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నాడో అమిత్ షా, అది మరి నీ బీజేపీ పిల్లలు, బీజేపీ వాళ్ళ పిల్లలంతా కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటా, వాళ్ళు ఉన్నతమైన చదువులు పోకుండా, అంతర్జాతీయ స్థాయిలో తెలియకుండా మేము మాత్రం తెలుగు మీడియం చదువుకోవాలని చెప్పడం తప్పు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి. ఖచ్చితంగా వాస్తవాలు మాట్లాడడం నేర్చుకోవాలి. రాహుల్ గాంధీ మాట్లాడుతుందని వాస్తవం D6 డీజాకు సమర్థిస్తుంది. ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకుందాం, పేదల బతుకులు మారదాం. జై భీమ్, జై పులే, జై పెరియార్.